హలో హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం అయితే హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే బాదం తీసుకున్నాను. బాదం తీసుకొని ఇలా ఒక బాదాన్ని 2 పీసెస్ లెక్క కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా చేశానండి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి అందుట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని అమ్మటి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి, లేకుంటే మాడిపోతే మళ్ళీ స్మెల్ బాగోదండి. జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, నువ్వులు, వాల్నట్స్, అవిసె గింజలు అయితే ఈ 6 ఐటమ్స్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటికీ నేను 1/2 కేజీ ఖర్జూరం అయితే తీసుకున్నానండి. ఖర్జూరాన్ని సీడ్స్ అన్నీ తీసేసి 5 మట్టుకు ఉంచుకొని మిక్సీ చేసుకోవాలి. దాన్ని కూడా మిక్సీ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ దానిలో తీసుకొని మిక్సీ చేసిన దాన్ని కొంచెం మళ్ళీ నెయ్యి వేసి ఈ ఖర్జూరం మిక్స్ని అందుట్లో వేసి ఒక 5 మినిట్స్ అలా హీట్ అయిన వరకు మంచిగా ఉంచి కలుపుకోవాలి. కలుపుకొని డ్రై ఫ్రూట్స్ని ఏంటంటే ఇలా డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ పెడితే పిల్లలు తినరండి ఇష్టంగా. అందుకని పౌడర్ లెక్క చేశాను నేనైతే. పౌడర్ లెక్క చేసి ఈ ఖర్జూరం దానిలో వేసి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని ఉండలు వేసుకోవటమేనండి, లడ్డు చేసుకోవటమే. నాకైతే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది. రోజు ఒక లడ్డు తిన్నా సరిపోతుందండి. మంచిగా అన్ని డ్రై ఫ్రూట్స్ కదా, హెల్తీగా ఉంటారు. బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్ లడ్డూలు. చూసారా, బెల్లం అవసరం లేదండి. బెల్లం వేస్తే కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు. అందుకనే ఖర్జూరం యాడ్ చేసుకుంటే ఇష్టంగా తింటారు.